సుఖేందర్ రెడ్డి గారి పెద్దలు స్పీకర్ గారు, అదే రకంగా ప్రసాద్ గారు స్పీకర్ గారు, ఇంకా వేదిక మీద ప్రధాన ప్రతిపక్ష సిపిఐ నాయకులు వెంకటరెడ్డి గారు, అదే రకంగా కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రాన్ని దిశని నిర్ణయించే మా మేడం దీపాదాస్ మున్షి గారు, వేదిక మీద ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీపాదరావు గారి అభిమానులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో ఒక విశేషం కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. శ్రీపాదరావు గారు తనయుడు మా క్యాబినెట్లో మా సహచర మంత్రివర్యులు, వారి కోడలు ఇదే శాఖకి ప్రధాన కార్యదర్శురాలు కూడా. మనస్ఫూర్తిగా మా సిస్టర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళందరం తీసుకున్న నిర్ణయాన్ని, ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీద జరపడం అనేది చాలా సంతోషదాయకమైంది. ఇందాక శ్రీధర్ బాబు గారు అన్నట్లు ఏదైతే శ్రీపాదరావు గారిది వారి ఆశయాలు, వారి ఆలోచనలు ఉమ్మడి కరీంనగర్తో పాటుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఎలా ఉండాలని కోరుకున్నారో, వారి ఆశయాలని, ఆలోచనల్ని ఈనాడు కేబినెట్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వారి రూపంలో ఆ ప్రాంతానికి ఈనాడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారనేది చెప్పక తప్పదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పెద్దలు ఉన్నప్పటికీ ఏ విషయం వచ్చినా, ఏ ఇంపార్టెంట్ డిస్కషన్ ఉన్నా బాబు గారు అని అక్కడ 11 మంది మంత్రులు ఉన్నా బాబు గారికి వెళ్ళి తిరిగి వారి సలహాలు, వారి సూచనల మేరకే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆ డైరెక్షన్లోనే ఉంటారు తప్ప మేమందరం ఆడున్నా బాబు గారు అనే వారి సలహాలతోనే ఉంటుంది. శ్రీపాదరావు గారు మన మధ్య లేకపోయినా, మన నుంచి దూరం అయ్యి 24 సంవత్సరాల పైచీలకు అయినా వారి ఆశయాలని, ఆలోచనలని, వారి మనసుని వారి తనయుడి రూపంలో ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి వారి రూపంలో ఇస్తున్నారు. దాంట్లో కూడా మీ అందరి దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు శ్రీధర్ బాబు గారు కూడా ముఖ్యమంత్రి గారి తర్వాత, పేరుకు ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు మొత్తం శ్రీధర్ బాబు గారికి వెళ్ళి చూస్తారు. కాబట్టి మీ కరీంనగర్ ప్రజలకి ఇదొక మంచి అవకాశం. ఏ స్కీమ్ వచ్చినా ఏదొచ్చినా ఫస్ట్ వచ్చేది అక్కడికి. ఏ లోకంలో, పై లోకంలో ఉన్న శ్రీపాదరావు గారి ఆత్మ నిజంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత దాంట్లో పరిపాలనలో భాగస్వామ్యంలో కీ రోల్లో ఉన్న శ్రీధర్ బాబు గారి పాత్ర ప్రధానంగా ఉంది. కాబట్టి వారి ఆత్మ డెఫినెట్గా ఈనాడు శాంతిస్తుందని తెలుపుతూ మరొక్కసారి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ గారు వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజే